తెలంగాణలో పవర్ కట్ అవుతుందని కేసీఆర్ చేసిన ట్వీట్ కు సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. పవర్ కట్ పై కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో కూడా ఇలాంటి కామెంట్స్ చేసి ప్రభుత్వంపై విషం చిమ్మారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు కేసీఆర్ ట్వీట్ పై ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా వివరణ ఇచ్చింది. కేసీఆర్ మహబూబ్ నగర్ పర్యటనలో ఉన్నప్పుడు పవర్ కట్ లేదని ప్రకటన విడుదల చేసింది. ఆయన మహబూబ్ నగర్ పోయిందంట, తింటుంటేనే 2 సార్లు కరెంటు పోయిందంట. నువ్వేమన్నా బకాసూరు, నువ్వు అరేనాయన రోజంతా తిననీకే ఎంతసేపు తింటావు? 10 నిమిషాలు 15 నిమిషాలు తింటాం తిండి తింటే. సేమ్ ఇట్లనే హౌల మాటలు మాట్లాడింది. సూర్యాపేటలో పోయి పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కరెంటు పోయిందని. నేను మా అధికారులు అడిగితే వాళ్ళకి అధికారికంగా కనెక్షనే లేదు సార్, వాళ్ళు జనరేటర్ మీద ఉన్నారు, ఆ పొట్టైన జనరేటర్లో కట్టబెట్టినట్టు ఆగింది సార్ అని మా అధికారులు చెప్పాను. మరుక్షణం నేను విచారణకు ఆదేశించిన. సూర్యాపేటలో అట్లట్ల కరెంటు పోయిందని అడిగితే అసలు దాని కరెంటు కనెక్షన్ లేదని చెప్పారు. అంటే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడున్న కేసీఆర్కి ఇంత అసహనం, ఇన్ని అబద్ధాలు ఎందుకు? ఏం కొట్టుకపోయింది? ఏం మునిగిపోయింది? ఏం అధికారం లేకపోతే సస్తమా? ఏమవుతుందా? ఊపిరాకి చచ్చిపోతావు. ఆయన మహబూబ్ నగర్ పోయిందంట, తింటుంటేనే 2 సార్లు కరెంటు పోయిందంట. నువ్వేమన్నా బకాసూరు, నువ్వు అరేనాయన రోజంతా తిననీకే ఎంతసేపు తింటావు? 10 నిమిషాలు 15 నిమిషాలు తింటాం తిండి తింటే. సేమ్ ఇట్లనే హౌల మాటలు మాట్లాడింది. సూర్యాపేటలో పోయి పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కరెంటు పోయిందని. నేను మా అధికారులు అడిగితే వాళ్ళకి అధికారికంగా కనెక్షనే లేదు సార్, వాళ్ళు జనరేటర్ మీద ఉన్నారు, ఆ పొట్టైన జనరేటర్లో కట్టబెట్టినట్టు ఆగింది సార్ అని మా అధికారులు చెప్పాను. మరుక్షణం నేను విచారణకు ఆదేశించిన. సూర్యాపేటలో అట్లట్ల కరెంటు పోయిందని అడిగితే అసలు దాని కరెంటు కనెక్షన్ లేదని చెప్పారు. అంటే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడున్న కేసీఆర్కి ఇంత అసహనం, ఇన్ని అబద్ధాలు ఎందుకు? ఏం కొట్టుకపోయింది? ఏం మునిగిపోయింది? ఏం అధికారం లేకపోతే సస్తమా? ఏమవుతుందా? ఊపిరాకి చచ్చిపోతావు.